లోక్సభ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పాటిల్, పాల్వాయి హరీష్ బాబుతో పాటు జిల్లా మండల అధ్యక్షులతో పాటు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పునాదులైనటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ సమావేశం పాల్గొనడం జరిగింది. ఈ పార్లమెంట్లో నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో యావత్ రాష్ట్రం మన వైపు చూస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కానీ ఎంత మెజారిటీతో మనం గెలుస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మిత్రులారా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు మనం గెలవబోతున్నాం అన్న సంగతి చాలామంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ మనకి ఎంత ముఖ్యమంటే, రేపు అసెంబ్లీలో లేచి నిలబడ్డా, రేపు ఏ మీటింగ్లో అయినా మేము లేచి నిలబడితే రేపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మేము గెలిపించుకోగలిగితేనే అక్కడ మాకు ముఖం ఉంటుంది, అక్కడ మాకు ఒక స్థానం ఉంటుంది. లేని పక్షంలో అసెంబ్లీలో మేము నిలబడితే రేపు ముఖ్యమంత్రి గారితో ఏదన్నా ఆర్గ్యుమెంట్లు మాట్లాడినా కూడా ముందు నీ నియోజకవర్గంలోనే చక్కగా లేదనే ఒక అపవాదం మా మీద ఉంటుంది. దయచేసి అందరూ ఆలోచన చేయండి. ఏ రకంగానైతే మనం అసెంబ్లీ నియోజకవర్గంలో మనందరం కష్టపడ్డామో, ఏ రకంగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ బూతులలో మనము లీడ్ తీసుకొచ్చామో, కనీసం అంతకన్నా ప్రతి బూత్లో 20-30 ఓట్లన్నా మనం అత్యధికంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సగానికి పైన ఒక బూత్లో పోల్ అయితే సగానికి పైగా ఓట్లు మనం సాధించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా వెళ్ళి ఏ ఇంటి తలుపు తట్టైనా గర్వంగా మాకు ఓటు వేయమని చెప్పి అడిగే అవకాశము కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉన్నది. దానికి కారణం ఏమంటే, గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దేశ అభివృద్ధి కానీ, నరేంద్ర మోడీ గారి పటిష్టమైనటువంటి నాయకత్వం కానీ, ప్రపంచంలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి మనకు గర్వంగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు ఎదురుని అడుగుతూ ఉన్నాను. రేపు మీరైనా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 421 హామీలు కానివ్వండి, ఈరోజు రైతులు ఒక పక్షాన గ్రామాన నీళ్లు లేక పంటలు కరువు వచ్చేసి పంటలు ఎండిపోతూ ఉంటే, వచ్చిన పంట నీళ్లు లేక తడి లేక ఎండిపోతూ ఉంటే కనీసం పరామర్శించడానికి ఒక నాయకుడు రాలే. నీళ్ళుండి కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని, రుణం రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకునే రోజు ప్రజల దగ్గరికి వెళ్తారని అడుగుతున్నా. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఉద్యోగులకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక నిరుద్యోగ వృత్తి లేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు 14 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను మొన్ననే చెప్పాను, నిజంగా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు నువ్వు తీసుకొస్తే నేను రాజకీయాలు